ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈరోజు మనం మెయిన్ స్త్రీ వ్యాధుల గురించి మాట్లాడుకుందాం అండి. సంతానం కోసం అవనివ్వండి, లేకపోతే తెల్లబట్ట వ్యాధి, ఎర్రబట్ట వ్యాధి అంటే డిశ్చార్జ్లు అంటాం కదా మనం, ఆ కేసెస్ కూడా చాలా ఎక్కువ వస్తున్నాయండి. అదేవిధంగా పీసీఓడీలు, అనేక రకాల స్త్రీ వ్యాధులు వస్తున్నాయి అన్నమాట. లేదు ఓవర్ బ్లీడింగ్ అంటే మెన్స్ట్రువల్ సైకిల్ సరిగ్గా ఉండట్లేదు, వచ్చినప్పుడేమో ఓవర్ బ్లీడింగ్ అవడం, దానివల్ల ఎనీమియా అంటే ఈ రక్తం తగ్గిపోవడం, అనేక సైకలాజికల్ ప్రాబ్లమ్స్, ఫిజికల్ ప్రాబ్లమ్స్, మెన్స్ట్రువల్ టైంలో నడుము నొప్పి రావడం, లేకపోతే ఆడపిల్లలకి విపరీతమైన బ్లాడర్ పెయిన్, దానికి మందులు వాడుకుంటూ ఉంటారు. వాడినా కానీ మెన్సెస్ అనేటికి భయపడిపోతూ ఉంటారు కొంతమంది ఆడపిల్లలు. కొంతమంది అంటే నియర్లీ 50% ఆ కంప్లైంట్స్ వస్తున్నాయండి. అందుచేత ఏంటంటే మనం ఈరోజు ఈ స్త్రీ వ్యాధుల మీద కొన్ని ఎపిసోడ్లు చేద్దాం ఇక్కడి నుంచి అని అనుకుంటున్నాం. అందుచేత మీరు జాగ్రత్తగా ఏ జాగ్రత్తలు పాటించాలి, ఆహారం ఏది తినాలి, ఆ 3 రోజులు మెన్స్ట్రువల్ సైకిల్ టైంలో ఏ ఆహారం తీసుకుంటే బాగుంటుంది, అలాగే ఆ నొప్పి రాకుండా ఏం వాడుకుంటే తగ్గుతుంది, ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేది మనం చెప్పుకుందామండి. ముఖ్యంగా ఈ వ్యాధి ఏదైతే మనకి ఈ బట్టంటు వ్యాధులు అనేవి ఉన్నాయో, ఇవి రావడానికి కారణం ఏంటంటే ఇవాళ మోడర్న్ ఫుడ్ ఏదైతే ఉందో అది జంక్ ఫుడ్స్ అవి ఎక్కువగా తినడం, లేకపోతే టైమ్లీ ఆహారం తీసుకోకపోవడం, అతి కారం, అతిగా వేడి, లేకపోతే ఈ మసాలాలు కూడా అతిగా, అంటే మసాలా కూడా మనం తగిన మోతాదులో తీసుకున్నాం అనుకోండి అమృతంలో పనిచేస్తుంది. అదే మనం అతిగా తిన్నాం అనుకోండి బాడీలో వేడి చేస్తుంది, రకరకాల మార్పులు వస్తాయి. అలాగే ఇప్పుడు మోడర్న్ ఫుడ్స్ ఏమవుతున్నాయంటే నిల్వ ఉన్న ఫుడ్స్ బాగా, లేకపోతే బాయిలర్ చికెన్ ఒకటి, స్వీట్ కార్న్, ఇలాంటివి తినటం వల్ల వీటి వల్ల కూడా పిల్లల్లో అనేక రకాలైన సైడ్ ఎఫెక్ట్లు వస్తున్నాయండి. ఈ డిశ్చార్జ్లు కానీ అతిగా మనకి బట్ట అంటే బ్లీడింగ్ అవడం వల్ల అనీమియా అనేది వస్తుంది అన్నాను కదండి. అప్పుడు ఏం చేయాలంటే కొంచెం ధాతువులు ఉన్న ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. ఏ ధాతువులు అంటే ఐరన్, కాల్షియము, ఇటువంటి. అంటే ఏం చేయాలంటే కరివేపాకు కారం, ధనియాల కారం, కొత్తిమీర తోటి చేసింది, లేకపోతే అరటి పువ్వు, అరటి దూట, ఇవన్నీ కూడా చాలా బాగా పనిచేస్తాయండి. మీకు అరటి పువ్వు తీసుకుని ఏం చేస్తారంటే పై తొక్కలు తీసేసి లోపల పువ్వు లోపల మొగ్గలు లాంటివి ఉంటాయి కదండి, అవి మిక్సీలో కొట్టేసుకోండి. ఒక 50 గ్రాములు తీసుకుని కొట్టేస్తే ఒక 20 నుంచి 25 గ్రాములు రసం వస్తుంది. అంటే 20 ml to 25 మధ్యలో. ఆ రసాన్ని కొద్దిగా చక్కెర వేసుకుని తాగేయండి పరగడుపున. అదేవిధంగా నైట్ కూడా తాగండి. అర్థమైంది కదండి. అరటి పువ్వు, అరటి గెల వేసేసిన తర్వాత కిందకి పువ్వు ఉంటుంది కదండి, ఎర్రటి డిప్పలతోటి ఉంటుంది. ఆ పువ్వు యొక్క రసం తాగితే మీకు ఈ ఓవర్ బ్లీడింగ్ అనేది చాలా బాగా కంట్రోల్ అవుతుందండి. లేదు మామిడి జీడి, మామిడికాయ లోపల జీడి ఉంటుంది కదండి, మామిడి జీడి టెంక ఉంటుంది కదా, టెంక లోపల జీడి ఉంటుంది. ఆ జీడిని జాగ్రత్తగా మీరు నీడ నారబెట్టుకుని ఇంట్లో దాచుకుని ఉంచుకోండి. పుచ్చు పట్టకుండా మంచి ప్యాక్ చేసుకోండి. ఆ జీడిని చూర్ణం చేసుకుని కొద్దిగా పంచదార కలుపుకొని, పటిక బెల్లం చూర్ణం కానీ కొంచెం కలుపుకుని దాన్ని మజ్జిగతోటి తీసుకోండి. తీసుకుని మజ్జిగ అన్నం ఎక్కువగా తిని, ఒకవేళ వేడన్నం తిన్నా నెయ్యి వేసుకుని అన్నంలో ఉప్పు తగ్గించి, ఉప్పు లేకుండా తింటే మంచిదండి. ఆ 4 రోజులు కనుక, 3 రోజులు కనుక మజ్జిగ అన్నం తింటే మీకు చాలా బాగా ఈ మందు అనేది పనిచేస్తుంది అన్నమాట. దీనివల్ల ఈ డిశ్చార్జీల వల్ల ఏమవుతుందంటే సంతానలేమి అనేది కూడా కలుగుతుందండి. అంటే సంతానం కలగకపోవడం, ఆ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ డిశ్చార్జీలు ఉన్నప్పుడు వస్తాయండి. ఈ డిశ్చార్జీలు కూడా ఏంటంటే ప్యూర్ వైట్గా అయితే కనుక మీరు ఇబ్బంది పడొద్దండి, అంతగా భయపడిపోవద్దు, అది తొందరగానే తగ్గుతాయి. కానీ ఎల్లో కలర్ కానీ, బ్రౌన్ కలర్ కానీ, దుర్వాసనతో కనుక మీకు అయితే ఇమీడియట్గా జాగ్రత్త పడి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఎందుకు అంటే దానివల్ల గర్భసంచిలో అనేక సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి. ఫాలోపియన్ ట్యూబ్స్ అంటాం కదా మనం,
అయితే ఈ అండం దగ్గరికి ఈ స్పెర్మ్లో ఉన్న ఈ జీవం వెళ్ళి అండానికి తగిలి మీకు సంతానం కలగాలో ఆ ట్యూబ్స్ క్లోజ్ అయిపోవటం వల్ల కూడా మీకు ఇబ్బంది కలుగుతుందండి. అంచేత ఆ ట్యూబ్స్ కూడా క్లోజ్ అవ్వకుండా ఉండాలి అంటే ఈ దుర్వాసన ఎప్పుడైతే వచ్చిందో మీ యొక్క డిశ్చార్జ్లు, అలాగే ఎర్రబట్ట ఉన్న వాళ్ళకి ఏంటంటే బ్రౌన్ కలర్ బ్లాక్గా వెళ్తే కనుక బ్లూ కలర్ కానీ ఇమ్మీడియట్గా జాగ్రత్త తీసుకోవాలి. లేకపోతే ఆ బ్యాక్టీరియా వల్ల మీకు గర్భాశయం కానీ లేకపోతే ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ కానీ ఇవన్నీ ఇబ్బంది పడతాయండి. అక్కడికి ఎక్కువగా వెళ్ళిందనుకోండి బ్యాక్టీరియా, ఎక్కువగా వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే వాటిని డ్యామేజ్ చేస్తుంది. డ్యామేజ్ చేయటం వల్ల ఆ తర్వాత మీకు లక్షలు ఖర్చు పెట్టవలసిన అవసరం రావచ్చు, లేకపోతే దానివల్ల అనేక సైడ్ ఎఫెక్ట్లు రావచ్చు. అందుకేంటంటే దయచేసి అశ్రద్ధ చేయొద్దు. వైట్గా అయినప్పుడు అదే డిశ్చార్జి మీకు పింక్ కలర్ మంచి బ్లీడింగ్ ఎలా అవుతుందో మంచి కలర్లో మీ రక్తం కలర్లో అయినప్పుడు అంత భయపడొద్దు. అయినా మందులు వాడుకోవటం అనేది తప్పనిసరి అండి. మందులు వాడుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి ఫ్యూచర్లో. ఎస్పెషల్లీ పెళ్ళి కాని వాళ్ళకి కానీ పెళ్ళి అయ్యే సంతానం లేని వాళ్ళు కానీ చాలా జాగ్రత్త పడాలి. లేదు 45, 50, 55 ఆ టైంలో కనుక ఇవి అయితే కనుక మీరు ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి అన్ని టెస్టులు చేయించుకోకపోతే రేపొద్దున దీనివల్ల ఇది క్యాన్సర్ కింద డైవర్ట్ అవ్వడానికి కానీ అనేక రకాల ప్రాబ్లమ్స్ రావడానికి, అల్సర్స్ రావడానికి, లేకపోతే థిక్నెస్ పెరగడం, ఆ థిక్నెస్ పెరగడం వల్ల అనేక రకాల సైడ్ ఎఫెక్ట్లు రావడం, లోపల ఇంటర్నల్గా కురుపులు లాంటి వేయడం ఇవన్నీ జరుగుతుందన్నమాట. అందుకే ఏం చేస్తారంటే మీరు ఎప్పుడూ కూడా ఈ డిశ్చార్జీలు అనేవి డిస్కలర్ ఎప్పుడైతే ఉందో అప్పుడు, అదేవిధంగా స్మెల్ ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా మీరు డాక్టర్ని సంప్రదించాలి. దానికి నేను చెప్పాను ఇంతకు పూర్వం మీకు ఒక 2 రకాల మందులు వాడుకోమని. అది ఓవర్ బ్లీడింగ్కి పనిచేస్తుందండి. వైట్ డిశ్చార్జ్కి ఏంటంటే మీరు ఒక గుగ్గిలం, తెల్ల గుగ్గిలం అని దొరుకుతుందండి. ఆ తెల్ల గుగ్గిలాన్ని ఏం చేయాలంటే తీసుకొచ్చి మీరు దాన్ని జాగ్రత్తగా చూర్ణం చేసి పాల ఆవిరి మీద ఉడకబెట్టుకుంటే శుద్ధి అవుతుంది. శుద్ధి అయిన తర్వాత ఏం చేయాలి, దాన్ని నీళ్ళల్లో వేసి ఒక పొంగొచ్చేలా చేయాలి. చేసిన తర్వాత గుడ్డలో వడకట్టుకుంటే నీళ్లు దిగిపోతే గుగ్గిలం ఉండిపోతుంది. అలాగా 7 సార్లు పొంగించండి దాన్ని. అర్థమైంది కదండి? గుగ్గిలాన్ని 7 సార్లు పొంగించండి. దానికి సమానంగా పటిక బెల్లం చూర్ణం కలుపుకోండి. పటిక బెల్లం చూర్ణం కలుపుకున్న తర్వాత ఈ యొక్క చూర్ణాన్ని ఒక పావు తులం రోజు మజ్జిగతోటి తీసుకోండి పరగడుపున. మళ్ళీ ఈవినింగ్ పడుకునేటప్పుడు తీసుకోండి, లేదంటే భోజనానికి 1 గంట ముందర తీసుకోండి ఈవినింగ్. ఇలాగ ఒక వారం రోజులు చేయండి. ఆ మెన్స్ట్రువల్ సైకిల్ టైంలో చేస్తే చాలా మంచిదండి. ఆ టైంలో చేయాలి. తర్వాత ఎప్పుడైతే మీకు డిశ్చార్జ్ స్టార్ట్ అయిందో అప్పుడు కూడా చేస్తూ ఉండండి. దీనివల్ల 2 ఉపయోగాలు ఉంటాయండి. ఏంటంటే ఈ డిశ్చార్జ్లు అనేది తగ్గుతుంది, ప్లస్ మీకు మెన్స్ట్రువల్ టైంలో వచ్చిన కడుపు నొప్పి ఉంటుంది చూడండి, అది కూడా తగ్గడానికి అవకాశం ఉందండి. ఈ 2 రకాలుగా కూడా ఇది పనిచేస్తుంది గుగ్గిలం అనేది. అదేవిధంగా రక్తశుద్ధికి పనిచేస్తుంది. అర్థమైంది కదండి? నొప్పులు తగ్గుతాయి. అంటే తెల్ల గుగ్గిలానికి నొప్పులు తగ్గుతాయా అని అడగచ్చు. మహిషాక్షి గుగ్గిలానికి తగ్గనంత తగ్గకపోవచ్చు, కానీ పనిచేస్తుంది ఎంతో కొంత. ఈ విధంగా మీరు ఈ డిశ్చార్జ్లు అనేది కానీ లేకపోతే మెన్స్ట్రువల్ పెయిన్ కానీ ఈ లేకుండా జాగ్రత్త పడాలి. ఈ మెన్స్ట్రువల్ పెయిన్ అనే దాన్ని మేము ఆయుర్వేద శాస్త్రంలో గొడ్డు పురుగు అంటాం మేము దాన్ని. అంటే ఆ పెయిన్ రావడానికి కారణమైన బ్యాక్టీరియా ఏదైతే ఉందో దాన్ని గొడ్డు పురుగు అంటామండి. అది అతిగా రావడం వల్ల ఎక్కువ రోజులు ఉండటం వల్ల ఏమవుతుందంటే అప్పుడు కూడా మీకు సంతానం కలగకపోవడానికి ఆస్కారం ఉందండి. అందుచేత ఇటువంటి వాటికి ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించి మీరు ముందులోనే వీటిని కంట్రోల్ చేసుకుంటే మీ యొక్క ఆర్గాన్స్ ఏవైతే సంతానం కలగడానికి ఉన్న అవయవాలు ఉన్నాయో అవన్నిటిని ఆరోగ్యంగా కాపాడుకుంటే మీకు ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయండి. ఓకేనండి, నమస్కారం.